హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. మహిళా రౌప్యనగర పాలకుడు అమరశర్మ. ఆయనకు 3 మూర్ఖులైన కుమారులు కలిగారు. దాంతో కలత చెందిన ఆయన తన మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి, నా కుమారులు ఇలా మూర్ఖులుగా మారి కళ్ల ముందే 10 ముందు నవ్వుల పాలవుతున్నారు. చదువు సంధ్యలు లేక పాడైపోతున్న నా కుమారులను విజ్ఞులుగా చేసే ఉపాయం సెలవీయమని విద్వాంసులను వేడుకున్నాడు. అప్పుడు విష్ణు శర్మ అనే పండితుడు 6 నెలల్లో వారు విద్యను పొందేలా చేయగలనని రాజుకు మాట ఇస్తాడు. దానికి ఆయన కథ అనే అపూర్వమైన ఆయుధాన్ని లేదంటే ఔషధాన్ని ఉపయోగించాడు. నిండు హృదయంతో ఎటువంటి ఫలాపేక్ష లేకుండా 80 ఏళ్ల వయసులో పంచతంత్రం రచించి రాకుమారులకు నేర్పించారు. ఈ కథల్లో మనిషి ఎలా బతకాలో, ఏ సమయాల్లో ఎటువంటి తంత్రం ప్రయోగించాలో రాకుమారులకు బోధించాడు. సర్వశాస్త్రాల సారం ఈ కథల్లో ఉంది. అడవిలోని జంతువుల్లా మెలిగే రాజపుత్రులకు అడవి జంతువుల చేత, పశుపక్షాదుల చేత నీతులతో కూడిన కథలు చెప్పిస్తూ క్రమంగా వారిని పరిపూర్ణ మేధస్సు గల మానవుల్లోకి తెచ్చిపడేశాడు. ఈ కథలన్నీ విన్న రాజకుమారులు కర్తవ్య జ్ఞాన నిష్ఠులై ప్రకాశించారు. పంచతంత్రం అంటే 5 తంత్రాలు. తంత్రం అనే మాటకు అనేక అర్థాలున్నా ఇక్కడ ముఖ్యమైన ప్రణాళిక ఏర్పరచుకునే దారి అని అర్థం. ఈ కథల్లో మనకు బోధించింది రాజపాలనాపరమైన కర్తవ్యతా తంత్రం. అందుకే ఈ గ్రంథానికి పంచతంత్రం అని పేరు పెట్టారు. పంచతంత్రంలో మిత్రభేదం, మిత్రలాభం, కాకోలూకీయం లేదా సంధి విగ్రహం, లబ్ధ ప్రణాశం, అసమీక్ష కారిత్వం అనేవి ప్రధాన కథలు. ఇది సామాన్య గ్రంథం కాదు. అర్థశాస్త్ర సారం, నీతి శాస్త్రం, రాజనీతి శాస్త్రం కలిపి మానవాళికి మార్గదర్శనం చేయగలిగిన మహనీయ గ్రంథం. మిత్రభేదం. ఎప్పుడూ మిత్రుల కన్నా శత్రువుల విషయం ముఖ్యం. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారి స్నేహ సంబంధాలు భగ్నం చేయాలి. ఇది ప్రయారిటీ ఐటమ్. ఇది అఫెన్స్. రెండవది మిత్రలాభం లేదా మిత్ర సంప్రాప్తి. ఇది డిఫెన్స్. శత్రువును ఎదుర్కోవడానికి మిత్రకూటమిని ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకోవాలి. మూడవది కాకోలూకీయం. కాకులు, గుడ్లగూబలు అని మనుషులు 2 రకాలు. మనుషుల తత్వాలను అర్థం చేసుకునే ప్రయత్నం. ఇక 4వది లబ్ధ ప్రణాశం, అంటే ఉన్నది నాశనం కాకుండా చూసుకోవడం. 5వది అసమీక్ష కారికం, పరిస్థితిని, సమాచారాన్ని సమీక్షించకుండా నిర్ణయాలు, చర్యలు తీసుకోవడం. ఇవే పంచతంత్రాలు. ఈ పంచతంత్రాలనే విష్ణు శర్మ రాజకుమారులకు కథల రూపంలో చెప్పాడు. ఈ కథలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది అను స్టోరీ వరల్డ్. మరి మీరందరూ కూడా ఆ కథలను వినటానికి తప్పకుండా అను స్టోరీ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ.